భ్రమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో గత 3-4 వారాల నుంచి పొల్యూషన్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. కాలుష్యం, వాతావరణ కాలుష్యం గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈ పొల్యూషన్లో మరొకటి ఉంది, ఏంటంటే సిగరెట్లు, బీడీలు, చుట్టల వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం ఎట్లా తాగి పడిపోయించండి. వీడు వెళ్ళే పొగ వల్ల పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా అవుతుంది. మీకు తెలుసో తెలీదు, సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగడం వల్ల కానీ చుట్ట తాగడం వల్ల కానీ దానివల్ల వాడి ఆరోగ్యం ఎంత కలుగుతుందో, వాడు పక్కన కూర్చుని సిగరెట్ తాగినవాడు, చుట్ట తాగినవాడు, బీడీ తాగినవాడు కూడా వాడు వదిలిన గాలి పిలిస్తే ఆ తాగేవాడికి ఎంత అనారోగ్యం కలుగుతుందో వీడికి అంత కలుగుతుంది. ఇంట్లో భర్త సిగరెట్ తాగుతున్నాడు, తాగేవాడు అనుకోండి, ఆ సిగరెట్ తాగడం వల్ల అతను వదిలే గాలి వల్ల భార్యకి అతను ఎంత కలుగుతుందో అంత హాని కలుగుతుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ చిన్నపిల్లలు కూడా ఆయనతో సమానంగానే అనారోగ్యం కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి స్మోకింగ్ చేస్తూ ఉంటే పక్క వాళ్ళు కూడా సమానంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంచేత ధూమపానం కూడా వాయు కాలుష్యం కింద వస్తుంది. ఎందుకని? అతని పక్కన గాలి అంతా కూడా కలుషితం అయిపోతుంది. గాలి అంటే వాయు కాలుష్యం గురించి చెప్పుకునేప్పుడు స్మోకింగ్ కూడా దాని కిందే వస్తుంది. స్మోకింగ్ అది బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, చుట్ట కావచ్చు, ఏదైనా సరే ఈ పొగ ఆ లిమిటెడ్ ఏరియా సరే లిమిటెడ్ ఏరియా. అందుకని ధూమపానం పబ్లిక్ ప్లేసెస్లో నిషేధించబడింది. అలాగే ఇంట్లో అంటే ఇంట్లో లేకుండా చూసేవాడు అంత అలవాటు లేదు. తాగిందే సిగరెట్ తాగినే బతకలేను, చుట్ట తాగినే బతకలేను, బీడి తాగినే బతకలేను అంటే ఎవరు లేని చోట వెళ్ళి గదిలో కూర్చొని తాగు. ఇంకోటి నష్టం చేయడానికి వీలు లేదు. వాడి ఆరోగ్యం ఎలా జరుగుకుంటున్నాడు, ఇంకోటి ఆరోగ్యం జరుగుతుంటే రైట్ వాడికి లేదు. వాడి ఆరోగ్యం కూడా జరుగుకోవడానికి వీలు లేదు, ఇది వాళ్ళ ఆరోగ్యం జరుగుతుంటే అది ఆ హక్కు ఏమాత్రం కూడా లేదు. అంచేత సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం 2003 చట్టం చేయబడింది. దాని గురించి ఏమిటి అనేది వేళ మనం తెలుసుకుందాం. ధూమపానం లేక పొగ తాగడం అనేది ఎంత ప్రమాదకరమైందో మనకు తెలియదు కాదు. చుట్ట, బీడీ, సిగరెట్ల కాల్చుట ప్రధానంగా పొగ తాగడం కిందకు వస్తాయి. ఇవి అన్నీ పొగాకు ఉత్పత్తులకు సంబంధించినవి. ధూమపానం మూలంగా వచ్చే పొగ గాలిని కలుషితం చేస్తుంది. అందువలన ధూమపానం కూడా వాయు కాలుష్యంలో భాగంగానే పరిగణించవలసి ఉంటుంది. అయినప్పటికీ ధూమపానం ప్రజల ఆరోగ్యం ప్రత్యక్షంగా తీవ్రమైన ప్రభావం చూపుతున్నందువలన ధూమపానాన్ని ఒక ప్రత్యేక వాయు కాలుష్య సమస్యగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ప్రత్యేక వాయు కాలుష్యంగా క్షయ, ఉబ్బసం, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ తదితర ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతున్న ధూమపానాన్ని నిషేధించాలని, అసలు పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఉద్యమాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ధూమపానాన్ని నియంత్రిస్తూ శాసనాలు రూపొందించి అమలు చేస్తున్నాయి కూడా. అదే క్రమంలో మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తులు, పొగ తాగటాన్ని నియంత్రిస్తూ చట్టాలు రూపొందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ధూమపాన నిషేధము, ఆరోగ్య పరిరక్షణ చట్టము 2002 అనే పేరుతో ఒక చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది కాలానికే 2003 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రచారము, వ్యాపారము, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం 2003లో చట్టం రూపొందించింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ శాసనం అయినందువలన మొత్తం దేశానికి అన్వయిస్తుంది. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శాసనం తన ఉనికిని కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చింది. ఇంకా కేంద్ర ప్రభుత్వ చట్టం ఏంటంటే సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి, అమ్మకానికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఈ చట్టం నిషేధించింది. కేవలం సిగరెట్లు, చుట్టలు, బీడీలు మాత్రమే కాకుండా గుట్కా, పాన్ మసాలా, నస్యం మొదలైన వాటిని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావడం విశేషం.
బహిరంగ ప్రదేశాలు పొగ తాగడానికి చట్టం నిషేధించింది. 10 సంవత్సరాల పిల్లలకు సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు. అదేవిధంగా విద్యాసంస్థల నుండి 100 గజాల లోపల సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు. సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, వాల్ పోస్టర్స్ కరపత్రాల ద్వారా కానీ ప్రచారం చేయరాదు. చూడండి సెక్షన్ ఎలా ఉందో. సిగరెట్లు, పెట్టెలు, పొగాకు ఉత్పత్తులు కలిగుండు ఇతర కంటైనర్లపై పొగ తాగుట హానికరం హెచ్చరిక తప్పనిసరిగా ఉండవలను. ఈ ప్రకటన చాలా స్పష్టంగాను పెద్ద అక్షరాలు ఉండి అందరికీ ప్రస్ఫుటంగా గమనించి ఉండవలను. స్థానికులు తేలిక అర్థం జరిగి ఉండాలి. ఈ రంగం ఉంది ధూమపానం గురించి. ఎందుకంటే ధూమపానం కూడా తేళ్లు తాగడం కూడా వాయు కాలుష్యం కింద వస్తుంది. అంచేత ఈ వాయు కాలుష్యం ఎలా ఉంది అని చేస్తూ చూద్దాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్వని కాలుష్యం మీద, ధ్వని కాలుష్యం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ ధ్వని కాలుష్యం మీద చాలా ఎక్కువ ముక్కు చెవి గొంతు స్పెషలిస్టులు చాలా ఎక్కువగా క్యాంపెయిన్ చేస్తారు. డాక్టర్లు ఈఎన్టీ స్పెషలిస్టులు అన్నమాట. ప్రత్యేకంగా నేషనల్ వేడిగా దానికోసం ఇచ్చారు. ఎందుకంటే ఈ ధ్వని కాలుష్యం ఎంతో రకరకాల బాధలు వస్తున్నాయి. చెవుడు కూడా వస్తుంది ధ్వని కాలుష్యం వల్ల. అంటే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం, కాలుష్యాన్ని దాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామని తెలియజేయడం కోసమే మనం ఈ ఎపిసోడ్లో మీకు ఇవన్నీ చెబుతున్నాను. ఇవన్నీ ఆరోగ్య సమస్యలు. చట్టం ఎంత వీళ్ళని శిక్షిస్తోందని కాదు, అసలు ముందు ప్రజల్లో చైతన్యం వచ్చి వీటి నివారణ ప్రజలు కూడా పూనుకోవాలి. చట్టం తన పని చూసుకుంటుందిలే, చట్టం తన పని చేసుకుని పోతున్నా కూడా చట్టం చేసుకువెళ్ళటం లేదు. మనం చూస్తున్నాం. చట్టాలు ఉన్నాయి, అయినప్పుడు కూడా వాయు కాలుష్యం జరుగుతోంది, నీటి కాలుష్యం జరుగుతోంది, ధ్వని కాలుష్యం జరుగుతోంది. అంచేత వీటికి చట్టాలు కాదు, ప్రజల్లో చైతన్యం. దానికోసం అయితే ప్రజల్లో వాడు చేసే పని కావాలంటే ఎక్కడైనా ఎవరైనా శిక్షించాలంటే వాళ్ళు చేసే పనికి చట్టం వాళ్ళకి అండగా ఉంటుంది. అందుకని చట్టం తెలియజేస్తున్నాం. చట్టం మీకు అండగా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. అంతే విషయంలో ప్రజల్లో చైతన్యం కావాలి. మరి ఈ ఎపిసోడ్లో మరి ఇంతటితో ఆపి నెక్స్ట్ ధ్వని కాలుష్యం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.